హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రకృతి మనకిచ్చిన ఒక దివ్యమైన ఆకుకూర ఇది. ఇది పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా పచ్చి పొరటాలు కూడా పెడతారు. అంత మంచి ఆకుకూర ఇది. అది మునగాకు కూర. ఇది పేదవాడు ఔషధం కూడా అంటారు. దీన్ని మా అమ్మ మా చెల్లి గురించి వండుతుంది ఈరోజు. మా చెల్లి డెలివరీ అయ్యి 21 రోజు అవుతుంది. ఆమె గురించి ఈ కూర వండుతుంది. ఇది మా చెట్టు మునగాకే. ముందు రోజు మా అమ్మ మూట కట్టిన కూర ఇది. ముందు రోజే మూట కడతారు ఎందుకో తెలుసా? మునగాకు ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు కనుక ముందు రోజే మూట కట్టడం వల్ల చిన్న చిన్న కార్లు కూడా ఊడిపోతాయి. చూడండి, ఈ విధంగా చాట్లో వేసి నీట్గా చెరుగుతారు. చిన్న చిన్న కార్లు కూడా వచ్చేస్తాయి. కూరను అంతటినీ ఈ విధంగా శుభ్రం చేసుకొని వండుకుంటారు. డెలివరీ వాళ్ళకి ఎక్కువగా వెల్లుల్లిపాయలు వాడతారు కాబట్టి మా అమ్మ ఓపుగ్గా ఒక 4 వెల్లుల్లిపాయలు తొక్క తీసుకుంది. ఈ కూర పచ్చి బాలంతికి కాబట్టి మంచి నూనె వాడుతున్నారు. అది నువ్వుల నూనె వాడతారు ఎక్కువ. మా ఊర్లో నువ్వుల నూనె వాడతారు డెలివరీ వాళ్ళకి. కూరలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు ఇవే వాడతారు. కూరల్లిపాయలు, కారం, పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయరు. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా వండుకుంటారు. ఈ మునక్కూర చాలా మంచిది. ఇది డెలివరీ వాళ్ళకి పెట్టడం వల్ల చాలా మంచిది. వాళ్ళకి బోన్స్ గట్టిపడతాయి, మంచి పోషకాలు వస్తాయి, పాలు కూడా బాగుంటాయి. ఇది మా ఊర్లో బాలింతలకి వారానికి ఒకసారి అయినా పెడతారు. చెప్పానుగా, దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. పేదవాడి ఔషధమని. నేను ఊరెళ్తే దీన్ని కంపల్సరీగా వండుకొని తింటా. చూడండి, కూర మొత్తం ఫ్రై అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. నువ్వుల నూనెతో వంట చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా వండి వారానికి ఒక్కసారైనా ఊర్లో బాలింతకి పెడతారు. ఊర్లో ఫుడ్ బాలింతకి చాలా మంచిగా పెడతారు ఏదేమైనా. ఓకే ఫ్రెండ్స్, ఈ మునగాకు కూర ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.